ఈరోజు పేపర్లలో ఒక వార్త చూశాను. బెంగళూరులో విజయకుమార్ అనే వ్యక్తి నుంచి మోసగాళ్ళు 11,83,00,000 రూపాయలు కాజేశారు. ఓ ఉదయం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫీసర్ పేరుతో వచ్చిన ఫోన్ కాల్ ఈ సైబర్ క్రైమ్కు నాంది. మీ సిమ్ కార్డు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆ ఫోన్ చేసిన వాడు బెదిరించాడు. మీ ఆధార్ కార్డుతో ఎవరో బ్యాంక్ ఖాతా తెరిచి 6 కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు చేశాడని కూడా అతగాడు ఆరోపించాడు. మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు పెడుతున్నామని బెదిరించాడు. విజయకుమార్ భయపడిపోయాడు. ఆ భయమే సైబర్ మోసగాళ్ల ఆయుధం. కేసు దర్యాప్తు కోసం డిజిటల్ అరెస్ట్ చేశామంటూ విజయకుమార్ను ఆ ముఠా దాదాపు నెల రోజుల పాటు తమ అదుపాజ్ఞంలో ఉంచుకుంది. దర్యాప్తుకు అవసరం అంటూ ఆ విజయకుమార్ బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకున్నారు దుండగులు. విజయకుమార్ తెలివి తెచ్చుకునేసరికి ఆ ఖాతాల నుంచి 11,83,00,000 రూపాయలు మాయమైపోయాయి. పోలీసుల దగ్గరికి పరిగెత్తాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఇలాంటి కేసులు డబ్బు రికవరీ చేయడం చాలా కష్టం. ఈ సైబర్ నేరాల గురించి మనం రోజు వింటూనే ఉన్నాం. ఈ మధ్య ఇలాంటి నేరగాళ్ళు పెచ్చరిల్లిపోయారు. నాకు ఇలాంటి కాల్స్ కనీసం 2 డజన్లు వచ్చి ఉంటాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వేరే వేరే దేశాల నెంబర్ నుంచి కూడా వస్తున్నాయి. ఈ ఉదయం ఓ గురుగ్రామ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నెంబర్ 1244539593. అసాధారణ వినియోగం జరుగుతున్నందున 2 గంటల్లో నా సిమ్ కార్డు నిలిపివేయనున్నట్టు ఓ రికార్డెడ్ ఫీమేల్ వాయిస్ చెప్పింది. నేను ఫోన్ పెట్టేశాను. పెట్టేయకుండా కాలు కొనసాగిస్తే ముఠా రంగంలోకి దిగుతుందన్నమాట. ఇలాంటి నేరాల గురించి రోజు వార్తలు వస్తున్నా కానీ మోసపోయేవారు మోసపోతూనే ఉన్నారు. అయితే ఈ మోసాల గురించి చర్చించడం కోసం కాదు నేను ఈరోజు ఈ ప్రస్తావన తెచ్చింది. పైన చెప్పాను చూడండి, మోసగాళ్ళకు ఆయుధంగా ఉపయోగపడుతుందని భయం. ఆ భయాన్ని కలిగిస్తున్న చట్టం గురించి మాట్లాడడం నా ఉద్దేశం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, PMLA. అవినీతి సొమ్మును పట్టుకునేందుకు అక్రమార్కులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రయోగిస్తున్న ఈ ఆయుధాన్ని అమాయకుల నుంచి డబ్బు గుంజేందుకు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరాలన్నింటిలో సైబర్ నేరగాళ్లు వాడుతున్న ఆయుధం ఇదే, PMLA. కొంతకాలంగా PMLAకి ఎంత ప్రచారం లభించిందంటే ఆ చట్టం అంటేనే వణికిపోయే పరిస్థితి. PMLA కింద అరెస్ట్ అయితే బెయిల్ దొరికే అవకాశం లేకపోవడం ఈ భయానికి ప్రధాన కారణం. ఈ భయాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. మోదీ షా ద్వయం నడుపుతున్న ప్రభుత్వం PMLAను రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, దారికి తెచ్చేందుకు ప్రయోగిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవాలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు బీజేపీలో చేరగానే ఈడీ దయకు పాత్రులైపోతున్నారు. సడన్గా, అకస్మాత్తుగా, విచిత్రంగా వారిపై కేసులు మరుగున పడిపోతున్నాయి. 2014 నుంచి దేశంలో ఈడీ అరెస్ట్ చేసిన వారిలో 95% ప్రతిపక్ష నేతలేనని పేర్కొంటూ ఈడీ అరెస్టులు, రిమాండు, బెయిలు ఇలాంటి వ్యవహారాలకు తాజా మార్గదర్శకాలను రూపొందించాల్సిన కోరుతూ 14 ప్రతిపక్ష పార్టీలు 2023 మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు కుదరదని చెప్పింది అనుకోండి. దానికి ముందే PMLA చట్టంలోని నిబంధనలు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయంటూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. విజయ్ మదన్ లాల్ చౌదరి కేసు పేరుతో జస్టిస్ AM ఖన్విల్కర్ నేతృత్వంలో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ CT రవి సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారణ జరిపింది ఈ పిటిషన్లన్నింటి మీద. ఈ ధర్మాసనం 2022 జూలైలో PMLAలోని వివిధ నిబంధనలను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. ఈడీకి తిరుగులేని నిరంకుశ అధికారాలను అప్పగిస్తున్న ఈ తీర్పును జస్టిస్ ఖన్విల్కర్ రాశారు. మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్ట్ చేసేందుకు, ఆస్తులను జప్తు చేసేందుకు, సోదాలకు, స్వాధీనాలకు ఈడీకున్న అపరిమిత అధికారాలను ఈ తీర్పు సందేహం లేకుండా సమర్థించింది. ఈ చట్టం కింద తాను నేరస్తుడిని కాదు అని నిరూపించుకునే బాధ్యత నిందితుడిది. నిందితుడికి బెయిల్ ఇవ్వాలంటే కూడా కోర్టు ముందు తాను నిరపరాధినని నిందితుడు రుజువు చేసుకోవాలి. బెయిల్పై బయట ఉన్నప్పుడు తాను మరో నేరానికి పాల్పడనని కోర్టుకు నచ్చజెప్పాలి. ఇవన్నీ సబబేనని జస్టిస్ ఖన్విల్కర్ తీర్పు సమర్థించింది. ఈడీ నమోదు చేసే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే మామూలు క్రిమినల్ కేసులో FIR అన్నమాట, అలాంటిది. ఈ రిపోర్టు కాపీ నిందితుడికి ఇవ్వక్కర్లేదన్న నిబంధనను కూడా ధర్మాసనం సమర్థించింది. అంటే తనపై ఉన్న కేసు ఏమిటో కూడా తెలియకుండా నిందితుడు బెయిల్ కోసం తాను నిరపరాధినని కోర్టు ముందు నిరూపించుకోవాలన్నమాట.
మరో విషయం, భారత చట్టాలు మౌనంగా ఉండే హక్కును పౌరులకు కల్పిస్తున్నాయి. పిఎంఎల్ఏ కింద పౌరుల హక్కు కోల్పోతారు. జస్టిస్ ఖన్విల్కర్ తీర్పు దీనిని కూడా సమర్థించింది. అనంతరం కొన్నాళ్ల తర్వాత జస్టిస్ ఖన్విల్కర్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. రివ్యూ పిటిషన్లో ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఈ లోపే కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలు పిఎంఎల్ఏ నిబంధనల కాఠిన్యాన్ని తగ్గించాయి కొంతవరకు, ప్రత్యేకించి బెయిల్ జారీ చేసే విషయంలో. బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనే సూత్రం పిఎంఎల్ఏ కేసులకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. బెయిల్ లేకుండా, విచారణ జరపకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం ప్రాథమిక హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ప్రబీర్ పురకాయస్థ వంటి వారికి ఈ సూత్రాల ప్రకారమే బెయిల్ మంజూరయ్యింది. అవినీతిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చట్టాలు ఉండాల్సిందే, దాన్ని ఎవరూ కాదనరు. కానీ అవి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండకూడదు కదా. నేరస్తులకు ప్రాథమిక హక్కులు ఏమిటనే వాదనలు చేసేవారు కూడా ఇటీవల కాలంలో ఎక్కువ మంది కనబడుతున్నారు మనకి. కాసేపు అలాంటి వారి వాదనలను మనం కూడా సమర్థిద్దాం. మరి ఇలాంటి నిరంకుశ చట్టాలను నిజంగా నిజాయితీగా ఉపయోగిస్తున్నారా? అసమ్మతిని అణిచివేసేందుకు, రాజకీయ ప్రత్యర్థులను సాధించేందుకు ప్రయోగించడం లేదా? నల్ల చట్టాలకు అమాయకులు ఎప్పుడు బలవడం లేదా? ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అనే దాని కింద వారిని ఎవరిని విధించడం లేదా అమాయకుల్ని? మాట వరుసకు లేదని అనుకుందాం. మరి మనీ లాండరింగ్ చట్టం కింద పెట్టిన కేసులు నిలబడడం లేదు ఎందుకని? 2019 నుంచి 2024 అక్టోబర్ ఆఖరు వరకు మనీ లాండరింగ్ చట్టం కింద 654 కేసుల్లో విచారణ ముగిసిపోతే కేవలం 42 కేసుల్లో నేర నిరూపణ జరిగింది. అంటే కన్విక్షన్ రేటు 6.42% అన్నమాట. ఈ నెల 11వ తేదీన రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాచారం ఇది. దీనిని బట్టి మీకు ఏమర్థమవుతున్నది?